అందరూ ఇప్పుడు జడ్జ్ అవ్వాలి అంటే 3 ఇయర్స్ ప్రాక్టీస్ మ్యాండేటరీగా చేయాలి. ఇదే కొత్త లీగల్ అప్డేట్ కోసం మాట్లాడుతున్నారు. కానీ అసలు ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఓన్లీ ఒక్క ఇష్యూ కోసమే మాట్లాడారా? ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఇదే డౌట్ మీకు వచ్చిండొచ్చు కదా. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. ఇందులో మొత్తం 8 ఇష్యూస్ అనేవి అరైజ్ అయ్యాయి. అందులో ఫస్ట్ ఇష్యూ అనేది ఎల్డీసీఈ ఎగ్జామ్ యొక్క కోటా గురించి మాట్లాడుతుంది. అది 10% ఉండాలా, లేదు అంటే 25% ఉండాలా అని. ఈ ఇష్యూ మొత్తం తెలుసుకోవాలి అంటే ముందు అసలు ఎల్డీసీఈ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఎల్డీసీఈ అంటే లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనమాట. ఇది ఎవరైతే జ్యుడిషియల్ ఆఫీసర్ ప్రమోషన్ కోసం రాస్తారనమాట. అసలు ఈ ప్రమోషన్స్ ఇవన్నీ ఎలా జరుగుతాయి? ఈ రిక్రూట్మెంట్ అనేది 3 వేస్లో జరుగుతుంది. ఫస్ట్ అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్, సెకండ్ అనేది మెరిట్ కమ్ సీనియారిటీ, అండ్ థర్డ్ అనేది ఎల్డీసీఈ ఎగ్జామ్. ఈ 3 వేస్లో పోస్ట్ అనేది ఇస్తారు. అయితే 1999లో శక్తి కమిషన్ అనేది కొన్ని రికమెండేషన్స్ అనేవి ఇచ్చింది. ఆ రికమెండేషన్స్ కింద 75% పోస్ట్ ఏమో త్రూ ప్రమోషన్ అండ్ 25% పోస్ట్ ఏమో త్రూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరగాలి అని చెప్పి. అయితే 2002లో 50% పోస్ట్ ఏమో మెరిట్ కమ్ సీనియారిటీ అండ్ 25% పోస్ట్ ఏమో త్రూ ఎల్డీసీఈ ద్వారా జరిగింది. అయితే ఇప్పుడు 2010లో ఈ 25% పోస్ట్ త్రూ ఎల్డీసీఈ ఎగ్జామ్ ద్వారా చాలా సీట్స్ అనేవి వేకెన్సీ అయిపోయాయి. అందుకు ఈ 25%ని 10% కింద డిక్రీజ్ చేశారు. అయితే ఇప్పుడు ఇష్యూ ఏంటి అంటే ఇప్పుడు మళ్ళీ ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ కేసులో 2025లో జరిగిన ఈ కేసులో మళ్ళీ రీస్టోరేషన్ ఆఫ్ 25%కి అడిగారనమాట. సో ఈ కేసులో ఇప్పుడు సుప్రీంకోర్టు అనేది ఎల్డీసీఈ ఎగ్జామ్ కింద 25%కి రీస్టోర్ అనేది చేసింది. యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.